ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు నిర్బంధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో జరిగింది ఈ ఘటన. ఫారెస్ట్ భూములు కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించారు. నీలగిరి చెట్లను నరికి భూమిని చదును చేయడానికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఫారెస్ట్ సిబ్బంది లంచాలు తీసుకుని కబ్జాదారులకు సహాయం చేస్తున్నారని ఆరోపించారు. నీలగిరి చెట్లు నరికివేయడంతో వివాదం చోటు చేసుకుంది. విచారణ కోసం వెళ్లిన అధికారులని మానాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు నిర్బంధించారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా అటవీ భూముల్లో చెట్లను ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చెట్లను నరికిన వ్యక్తులపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన స్క్రీన్ లో చూస్తున్నాం, ఏదైతే లాస్ట్ విండోలో మనకి నీలగిరి చెట్లన్నీ కూడా కొట్టివేశారు. దానితోనే ఇక్కడ వివాదం కూడా చోటు చేసుకుంది. ఆ గ్రామస్తులు ఎందుకు ఫారెస్ట్ అధికారులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి నిర్బంధించినటువంటి సిచ్యువేషన్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రుద్రంగి మండలం మానాలలో చాలా అటవీ ప్రాంతం ఉంటుంది. పూర్తిగా మానాల అంటేనే దట్టమైన అడవితో ఉన్న పూర్తిగా గ్రామాలు మనం చూస్తూ ఉంటాము. అక్కడ అది పూర్తిగా అక్కడ తాండాలు మిగతా వారంతా కూడా గ్రామ పంచాయతీలైన పరిస్థితి. ఇక అక్కడ చెట్లు విపరీతంగా ఉంటాయి, అటవీ సంపద పూర్తిగా ఉంటుంది. అక్కడ ఒక్కసారిగా నిన్న నీలగిరి చెట్లను పెంచుతున్న అటవీ పైన పూర్తిగా కొంతమంది వ్యక్తులు నీలగిరి చెట్లను విచక్షణ రహితంగా కొట్టివేయడంతో అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న అధికారులు, ఫారెస్ట్ అధికారులు, మిగతా అధికారులు కూడా చోద్యం చూస్తున్నారనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే దానికి సంబంధించిన అటవీ అధికారులు కూడా దాని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఆగ్రహంతో ఆ అటవీ అధికారులను కూడా గ్రామస్తులు గ్రామ పంచాయతీలో బంధించిన పరిస్థితి కనబడ్డది. ఒక్కసారిగా మీరు చోద్యం చూస్తున్నారు, అక్కడ ఇంత ఫారెస్ట్ భూమి పూర్తిగా ఫారెస్ట్ చెట్లన్నీ కూడా నేలమట్టం అవుతుంటే మాత్రం మీరు చోద్యం చూస్తున్నారనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. వారిని పూర్తిగా బంధించి మీరు మిగతా వారికి కొమ్ము కాస్తున్నారనేది కూడా ప్రధానంగా వారిపైన హెచ్చరిక జారీ చేసిన సందర్భం. మొత్తానికైతే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడ్డది. పూర్తిగా పోలీసులకు సంబంధించి ఆ ఫారెస్ట్ పోలీసులను అధికారులను బంధించిన నేపథ్యంలో గ్రామస్తుల మధ్యలో కొంత మాటల యుద్ధం కూడా కొనసాగిన నేపథ్యం. ఆ తర్వాత ఒక గంట తర్వాత పూర్తిగా సద్దుమణిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా అటవీ సంపదను పరిరక్షించాల్సిన అధికారులే ఎవరైతే ఆ చెట్లను నరుకుతున్నారో వారికి కొమ్ము కాస్తున్నారనేది కూడా అక్కడున్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చాలా అవేర్నెస్ వచ్చిందనేది కూడా చాలా ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే ఇట్లాంటి పరిణామాలు మరి భవిష్యత్తులో కూడా ఉండొద్దు అనేది కూడా స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.